విశ్వాసమును గూర్చి 3-4 సంగతులు హెచ్చరికలుగా దేవుని వాక్యంలో రాయబడ్డాయి. దాని గురించి కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా చూద్దాం లూకా సువార్త 9:41. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేనెంతకాలం మీతో కూడా ఉండి మిమ్మను సహింతును, నీ కుమారుని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. ఇక్కడ ప్రభువు వాక్యం ఏమని సెలవిస్తుందంటే, విశ్వాసం లేని వారిని మూర్ఖతరము అంటే మూర్ఖులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. విశ్వాసము అనే మాటకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11:1 చూసాం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. దానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13 ఆఖరి భాగంలో చూస్తాం. ఉన్నదే, కానీ మనం ఇప్పుడు అద్దంలో చూస్తున్నట్టు చూస్తున్నాం. మనం ఏదైతే చూస్తున్నామో అది రేపొద్దున కన్నులారా చూస్తాం. ఇప్పుడు మనం నిరీక్షించేది రేపొద్దున కన్నులారా చూస్తాం. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1 మనం చూస్తాం, ఆది నుంచి ఉన్న జీవవాక్యం మేము ఏదైతే తాకామో, ఏదైతే చూసామో, ఏదైతే కనుగొన్నామో దానిని నేను మీకు తెలియజేయుచున్నాను. కాబట్టి ఇంత స్పష్టమైనటువంటి ఆధారమును నమ్మనటువంటి వారిని దేవుని వాక్యం సెలవిస్తుందనంటే మూర్ఖులు. ఏం చెప్పండి? మూర్ఖులు. అందుకనే ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా. కాబట్టి మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలి. ఈరోజు మనకి ఏదైతే నిరీక్షణ ఉందో అది నిజమనేటువంటి దానికి మన విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అది నిజమనే దానికి మన విశ్వాసం సరైనది కాకపోతే చాలాసార్లు చాలా విషయాలు మన నిరీక్షణ గురించి చెప్తాం, కానీ దాని యందు మనం నమ్మిక కలిగిన వారం ఉండం. అది మూర్ఖత్వం అవుతుందని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దీని గురించి 2-3 సంగతులు మనము చూస్తాం. చూడండి, మొట్టమొదట మనం కలిగి ఉండేటువంటి విశ్వాసానికి విరుద్ధమైనటువంటి సంగతి, అది మొట్టమొదటి మనం చూద్దాం. చదువుకున్న భాగంలో మరొక చోట మత్తయి సువార్త 8:26. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? మొట్టమొదటి సంగతి ఏ విశ్వాసం అంట? అల్ప విశ్వాసం. దేవుడు గద్దించే విశ్వాసం. మన విశ్వాస విషయంలో దేవుడు గద్దించేది, మన విశ్వాస విషయంలో దేవుడు హెచ్చరించేది. మొట్టమొదటి మనం చూస్తున్నాం అల్ప విశ్వాసం అంటే ఉండాల్సినంత విశ్వాసం లేకపోవుట. దీని ఇంకా మనం చూడాలంటే యాకోబు రాసిన పత్రిక 1 మనం చూస్తాం, సముద్ర తరంగముల వల్ల ఎగురుపడువారుగాలే ఉంటారంట. చూడండి ఆ మాట, 1:6. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడి సముద్ర తరంగమును పోలియుండు. అల్ప విశ్వాసులు ఏంటనంటే అప్పుడే విశ్వాసం ఉంటుంది, అప్పుడే సందేహము ఉంటుంది. అప్పుడే విశ్వసిస్తారు, అప్పుడే సందేహిస్తారు. అప్పుడే అవునంటారు, అప్పుడే కాదంటారు. అది వారి బలహీనత. కాబట్టి అల్ప విశ్వాసులను దేవుడు హెచ్చరించుచున్నాడు. మన విశ్వాసము అల్ప విశ్వాసము కాకూడదు. తర్వాత 14 మత్తయి సువార్త 14:31 కూడా ఒక మాట మనం చూస్తాం. వెంటనే యేసు చేయి చేప అతను పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఇక్కడ ఒక మాట, పేతురు సముద్రం మీద నడిచి వచ్చేటప్పుడు ప్రభు వైపు చూడవలసినటువంటి పేతురు గాలిని చూచాడు, పరిస్థితులను చూచాడు. ఏం చేశాడు చెప్పండి? విశ్వాసములో బలహీనుడైపోయాడు. యేసు వైపు చూసినప్పుడేమో నీళ్ళ మీద నడిచాడు, విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో, పరిస్థితులను చూశాడో, విశ్వాసంలో బలహీనుడైపోయాడు. మునిగిపోతున్నాననే బలహీనత ఎప్పుడైతే వచ్చిందో అతడు మునిగిపోతూ ఉన్నాడు. కాబట్టి దేవుడు హెచ్చరించాడు, అల్ప విశ్వాసి. కాబట్టి మన విశ్వాసమును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాం. మనము అల్ప విశ్వాసము కాకూడదు. అప్పుడే నమ్ముతాము, అప్పుడే సందేహిస్తాం. అలా ఉండకూడదు మన విశ్వాసం. కాబట్టి విషయాన్ని మనం మొదటిగా గుర్తెరగాలి. రెండవది రోమీయులకు రాసిన పత్రిక 4:19-20 చదువుకుందాం. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక. చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2 మాటలు రాశారు. ఒకటి బలహీనమైన విశ్వాసము, 2 అవిశ్వాసం. అవిశ్వాసం పూర్తిగా విశ్వాసానికి వ్యతిరేకమైంది. అది మనం పక్కకు పెడితే బలహీనమైన విశ్వాసం.
బలమైన విశ్వాసమును గురించి ఇక్కడ రాశాడు. అది బలహీనమైన విశ్వాసం చేయలేదు. బలమైన విశ్వాసం ఏంటి? 100 ఏండ్ల వయసులో పిల్లలను కనడం బలమైన విశ్వాసం. అసాధ్యమైన చోట సాధ్యము కలిగించడం బలమైన విశ్వాసం. అందుకే ఆదికాండంలో మనం చూస్తాం, అసాధ్యమును సాధ్యపరిచే దేవుడు. నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని ప్రభువే అడిగాడు. కాబట్టి అసాధ్యాలను సాధ్యపరిచే దేవుని మీద నమ్మికుంచి అసాధ్యమైన సమయంలో కార్యమును చూచుటే బలమైన విశ్వాసం. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నేను నీకు కుమారుని ఇస్తాను. అప్పుడు వయసు 100 సంవత్సరాలు. కుమారుడు ఆయనకు పుట్టాడు. 21వ అధ్యాయం అనుకుంటా ఆదికాండంలో మనం చూస్తాం. శారా అంటది, అబ్రహాము కొరకు కుమారుని కన్నానని ఆయనకి ఎవరు చెప్తారు? ఈ మాట నవ్వు కలగజేస్తుంది. కాబట్టి బలమైన విశ్వాసముతో అతడు మృతతుల్యమైనటువంటి సమయంలో కుమారుని కన్నాడు. కానీ బలహీనమైన విశ్వాసం ఆ కార్యాన్ని చేయలేదు. ఈరోజు మన జీవితంలో ఎన్నో కార్యాలు చూడలేకపోవడానికి, ఎన్నో కార్యాలు మనం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే బలహీనమైన విశ్వాసము. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు బలహీనమైన విశ్వాసంతో ఉన్నటువంటి వారిని. కాబట్టి మనం ప్రభు వైపు చూడాలి. మనం విశ్వాసంలో బలవంతులం కావాలి, బలమైన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క ఆలోచన. ఒకసారి అబ్రహాం తప్పు చేశాడు. ఎప్పుడు? శారా ప్రేరేపించుటను బట్టి ఆగర్ విషయంలో. అది ఆ రోజు తనకి ఈ రోజుకి అది శోధనగానే మారుతూ వచ్చింది. అయినను దేవుడు తిరిగి కనికరించే దేవుడు కాబట్టి సమకూర్చాడు. మరి అలాంటి పొరపాటు చేయలేదు. తన జీవితంలో 100వ సంవత్సరంలోనైనా బలమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుడు ఒక మాట అవును అనంటే అది ఖచ్చితంగా అవునుగానే ఉంటుంది, కాదు అన్నాడనంటే అది కాదుగానే ఉంటుంది. మన విశ్వాసము ఆయన మాట మీద అంత స్థిరముగా నిలబడేదిగా ఉండాలని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి బలహీనమైన విశ్వాసం కలిగిన వారు ఉండకూడదు అని దేవుడు హెచ్చరించుచున్నాడు. తర్వాత యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. 3వది మనం చూస్తున్నాం, మృతమైన విశ్వాసం. ఏంటి మృతమైన విశ్వాసము? క్రియలు లేని విశ్వాసం. అంటే మన హృదయం ఏమై ఉందో మనం చేసే పనులను బట్టి మనం వ్యక్తపరుస్తుంటామన్నమాట. అంటే ఇది కొంతమంది వేషధారులు లేనిది ఉన్నట్టు చూపిస్తారు, కానీ అది కాదు. ఇక్కడ దేవుడు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే మన విశ్వాసం గలవారమని చెప్పినప్పుడు మన క్రియలు దానికి సాక్ష్యం ఇవ్వాలి. మన క్రియలు సాక్ష్యం ఇవ్వాలి. ఉదాహరణకి ఆ మాటను జ్ఞాపకం చేస్తూ ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే 18వ వచనం చదువుదాం. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచుము, నేను నా క్రియల చేత నా విశ్వాసాన్ని కనుపరుతున్నానని చెప్పను. ఇక్కడ 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసు కొనుగోరుచున్నావా. అంటే ఇప్పుడు మనం ఏదైతే నమ్ముతున్నామో అది మన క్రియలలో చూపించకపోతే అది మృతమైనది, అది నిష్ఫలమైనది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు నమ్మేది నీ క్రియలలో కనబడాలి. నీ క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని కనపరచాలి. ఇది దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు దేవుని నమ్ముతున్నావు, దేవుని బిడ్డగున్నావు, నీ క్రియలలో ఆ విశ్వాసమును కనపరచాలి. నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు అని అంటే అది మృతమైనది, నిష్ఫలమైనది, ఏమాత్రం ఫలమును తీసుకొచ్చేది కాదు, అది సజీవమైనది కాదు, మృతమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీకు విశ్వాసం ఉందా? నీ కష్ట పరిస్థితుల్లో నువ్వు విశ్వాసం అయితే నువ్వు మోకరిస్తావు. కానీ మోకరించట్లేదని అంటే క్రియలు లేని విశ్వాసం నీకుంది, అది మృతమైన విశ్వాసం. ఇలా మనం అప్లై చేసుకుంటే చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి మనలో ఉన్న విశ్వాసాన్ని బయటకు చూపించేది ఏంటి అని అంటే క్రియలు మన క్రియలు విశ్వాస సంబంధమైనవి కానప్పుడు మన విశ్వాసము మృతమైన విశ్వాసం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మృతమైన విశ్వాసం కలిగి ఉండకూడదని కూడా దేవుడు చెప్తున్నాడు. 4వదిగా మనం చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 14వ వచనం, మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. వ్యర్థమైన విశ్వాసం అంటే ఆధారము లేని దానిని నమ్ముట
ఇక్కడ ప్రభు యొక్క పునరుద్ధానమును గురించి పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు ఏమంటాడంటే, పునరుద్ధానమును గురించి నేను ప్రకటించకపోతే నాకు శ్రమలు ఎందుకు? నేను పునరుద్ధానమును గురించి ఎందుకు ప్రకటించుచున్నాను? ఆయన అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఆ ప్రత్యక్షత పొందాడు. తర్వాత 2 చోట్ల ఆ ప్రత్యక్షతను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమనంటే, ఆకాశం నుంచి నాకు కలిగిన దర్శనం. ఆ దర్శనం ఏంటి? గొప్ప వెలుగు ఆయనను దర్శించింది. ఆ గొప్ప వెలుగులో ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. అంటే ఆ ప్రభువు సజీవుడై ఉన్నాడు, పునరుద్ధానుడై ఉన్నాడు. కాబట్టి ఈ పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మేము ప్రకటించే పునరుద్ధానము నిజం. కాబట్టి మీరు దీన్ని నమ్మినప్పుడు మీ విశ్వాసం వ్యర్థమయ్యేది కాదు. మీ విశ్వాసం మిమ్మల్ని సిగ్గుపరచదు. కొన్నిసార్లు మన విశ్వాసం ఎలా ఉంటుందంటే, ఆధారం లేని దానిని నమ్ముట. ఆధారం లేని దానిని నమ్ముట. ఉదాహరణకి, అందుకే మనం కొన్ని ఆచారాలు వద్దు అంటాం. ఎందుకనంటే వాటికి ఆధారాలు లేవు. వాటిని ఏమన్నారంటే వ్యర్థ ప్రవర్తన. ఏం చెప్పండి? కానీ మనమైతే వాటి యందు నమ్మిక కలిగి ఉంటాం. బుధవారాలు పోగొట్టుకోం, శుక్రవారాలు పోగొట్టుకోం, మంగళవారాలు పోగొట్టుకోం. దీనికి ఏమన్నా ఆధారం ఉందంటారా? మీరు తెలివైన వాళ్ళు కాబట్టి మాటలు చెప్తున్నా. శుక్రవారాలు పోగొట్టుకోమంటే, మంగళవారాలు పోగొట్టుకోమంటే అర్థమవుతుందా? ఈరోజు డబ్బులు అని అంటే, అమ్మో ఈరోజు శుక్రవారం ఇవ్వకూడదు, ఇస్తే ఏమవుతుంది? మెడికల్ షాప్లో మెడిసిన్ అర్జెంటుగా అవసరం అవుతుంది, డబ్బులు ఇవ్వకుండా మెడిసిన్ ఇస్తాడా? హాస్పిటల్కి వెళ్తాం, డబ్బులు ఇవ్వకుండా మెడిసిన్ ఇస్తారా? ఆధారం లేని ఇలాంటి వ్యర్థమైన వాటి మీద మనం నమ్మకం కలిగి ఉండటం, అది వ్యర్థమైన విశ్వాసం. కాబట్టి చాలామంది దేవుని పిల్లలు వ్యర్థమైన వాటి మీద నమ్మిక కలిగి ఉంటారు, వ్యర్థమైన వాటి మీద విశ్వాసం కలిగి ఉంటారు, వ్యర్థమైన వాటి మీద నడుచుకుంటారు. కొంతమంది కిటికీ ఇట్టుంటే బాగోదంటే ఇటు మార్చేస్తారు, ఇట్టుంటే బాగోదని ఇటు మార్చేస్తారు. నీకు అనుకూలంగా కిటికీని ఎట్టైనా పెట్టుకో, కానీ అమ్మో ఇది ఇట్టుంటే ఇది అవుతుందంట, అది అట్టుంటే ఇది అవుతుందని అంటే వ్యర్థమైన విశ్వాసం. ఏం చెప్పండి? అది వ్యర్థమైన విశ్వాసం. దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడు గద్దిస్తున్నాడు. నీ విశ్వాసం వ్యర్థమైనది ఉండకూడదు. ఆధారంతో కూడినటువంటి విశ్వాసము అంటే జీవము కలిగిన విశ్వాసం కలిగిన వారంగా ఉండాలి. మన విశ్వాస విషయంలో 3-4 సంగతులు చెప్పాడు. విశ్వాసం లేకపోవడం ఏమంట? దేవుడు చెప్పింది మూర్ఖత్వం. దాంట్లో మన విశ్వాసం ఎలాగుండకూడదు? అల్ప విశ్వాసమై ఉండకూడదు, బలహీనమైన విశ్వాసమై ఉండకూడదు, మృతమైన విశ్వాసమై ఉండకూడదు, వ్యర్థమైన విశ్వాసమై ఉండకూడదు. కాబట్టి ఈ సంగతులన్నీ మనం జ్ఞాపకం చేసుకుని విశ్వాసం ద్వారా వాళ్ళు ఏమేం చేశారో, ఎలాంటి జయ జీవితం కలిగి ఉన్నారో మనం నేర్చుకుంటూ వచ్చాం. మనము కూడా విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూసి మన విశ్వాసంలో ముందుకి వెళ్ళాలని దేవుని యొక్క వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం.